హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. చిరంజీవి గారి 'మనశంకర వరప్రసాద్' సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి అఖండ విజయం సాధించి నిర్మాతలకి ఎనలేని లాభాలను చేకూర్చింది. కొనుక్కున్న ఎగ్జిబిటర్లకు, థియేటర్ వాళ్ళకి, ఓవర్సీస్‌లో కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు అందరికి కూడా 5, 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అంటే 5, 6 రోజుల్లో వాళ్ళ డబ్బులు వాళ్ళకొచ్చేసినాయి. ఐదో రోజు నుంచి కానీ, ఆరో రోజు నుంచి కానీ వాళ్ళు లాభాలు స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్లకు వచ్చి ఎక్స్ట్రా చైర్లో కూర్చొని ఆటోల్లో కాకుండా, క్యాబుల్లో కాకుండా, కార్లలో కావచ్చు, మన ఆహ్, మన వెహికల్స్ ట్రాక్టర్ లాంటివి కావచ్చు, లేకపోతే ఈ ఇటు ఏమంటారు లగేజ్ వ్యాన్స్ కూడా వాటిలో కూడా జనం వచ్చి తండోపతండాలుగా చూశారు. అంటే ప్రజలకి అంత ఇష్టంగా సినిమా నచ్చింది. అందుకే చూశారండి. చాలామంది కారు కూతలు కూసే వాళ్ళకి ఇదే నా సమాధానం అండి. ఇంతమంది జనం థియేటర్‌కి వచ్చి చూస్తున్నారంటే సినిమా బాగుంటే, సినిమా నచ్చితే వాళ్ళకి ఏమాత్రం కూడా జుగుప్సాకరమైన సన్నివేశాలు లేకుండా, అశ్లీలంగా లేకుండా ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు, చక్కగా హాస్యం చూడదగ్గ సినిమా, కుటుంబంతో చూడదగ్గ సినిమా వస్తే అందరూ థియేటర్‌లకు వస్తారని ఈ యొక్క 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా నిరూపించింది. ఎవ్వరైనా సరే సినిమాలకి థియేటర్ రావటాన్ని ఎదవలందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. సినిమా కరెక్ట్‌గా, మంచిగా, పిచ్చి పిచ్చి డాన్సులు, పిచ్చి పిచ్చి ఫైట్లు, అనవసరమైన డైలాగులు, డబుల్ మీనింగ్‌లు, చెత్త చెత్త సాంగ్స్ పెట్టి ఏమంటారని క్యాబరే డాన్సులు టైపులు పెట్టి సినిమా పరంగా సినిమాని నాశనం చేస్తున్న అటువంటి సినిమాలు చూసి ఆదరిస్తున్న కొంతమందికి కనువిప్పు కావాలండి. సినిమా థియేటర్‌కి జనం వస్తారు. మంచి సినిమా తీయాలి. ఈ 'మనశంకర వరప్రసాద్' గారు 2 వారాల్లో వారంలో 300 కోట్లు సాధించి తెలుగు సినిమా చరిత్రలోనే రీజనల్ అంటే తెలుగు లాంగ్వేజ్‌లో ఒక్క లాంగ్వేజ్‌లోనే అంత కలెక్షన్ రావడం ఇంతవరకు ఏ సినిమాకి జరగలేదండి. అది చిరంజీవి గారికే సాధ్యమైంది. ఆయనకున్న ఇమేజ్‌కి, సినిమాని తయారు చేసిన అనిల్ రావిపూడికి, వెంకటేష్ గారు ఒక చిన్న పాత్ర మంచి పాత్ర వేసి సినిమాని దూకిచ్చాడు కనుక ఇది సాధ్యమైందండి. అలాగే రెండో వారం కూడా సినిమా అద్భుతంగా రాణిస్తుంది. మన బుక్ మై షో టికెట్స్ కూడా లక్షల్లో తెగుతున్నాయి. 11 రోజేమో 56,000 టికెట్లు తెగినాయి. 12 రోజేమో 63,000 టికెట్లు తెగినాయి. రేపు శనివారం, ఈరోజు శనివారం, ఇవాళ కూడా ఖచ్చితంగా లక్ష టికెట్లు దిగుతాయి. ఇక ఆదివారం, రేపు సోమవారం రిపబ్లిక్ డే సెలవులు కనుక, వీకెండ్ సెలవులు కనుక లక్షల్లో టికెట్లు దిగుతాయి. ఖచ్చితంగా 2 వారాలకి 'మనశంకర వరప్రసాద్' 430 కోట్ల క్లబ్‌లోకి చేరడం ఖాయం. ఎవరెన్నన్నా ఇది సత్యం, సత్యం, సత్యం. అలాగే ఈ 'మనశంకర వరప్రసాద్' సినిమా అండి 25 సెంటర్‌ల్లో గమనించండి. 25 సెంటర్‌ల్లో 10 రోజుల్లోనే ₹1,00,00,000 పైగా వసూలు చేసిన సినిమా. ఇది తెలుగు సినిమా చరిత్రకే అద్భుతమైన విజయం అండి ఇది. 25 సెంటర్‌లో ₹1,00,00,000 పైన వసూలు చేసిందండి. జస్ట్ 10 రోజుల్లోనే. ఇది మీరు అందరూ గ్రహించాలండి. ఈ ఈ సాధ్యాలు ఈ సుసాధ్యాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం చేస్తున్నానండి. ఆదరించి సినిమాని ఇంత గొప్ప ఘన విజయం సాధించినందుకు. అలాగే చాలామందికి ఉత్తరాంధ్రలో ఫస్ట్‌లో 'శంకర వరప్రసాద్' సినిమాకి పెద్ద థియేటర్లు అంటే కొన్ని మంచి థియేటర్లు పడకపోవడం వలన సినిమా కొంచెం తక్కువ కలెక్షన్ వచ్చిందండి. రెండో వారం నుంచి మంచి మంచి థియేటర్లకు పడింది. షోలు పెరిగినాయి. అద్భుతంగా రాణిస్తుంది. అద్భుత కలెక్షన్లు సాధిస్తుంది. మొదటి వారం ఎంత వచ్చిందో రెండో వారం కూడా అంతే జనం చూసారు. కాకపోతే అంటే 11 రోజుల నుంచి టికెట్ల ధరలు తగ్గినాయి కనుక సినిమాకి ఆ కలెక్షన్ అంత కలెక్షన్ రాదు కానీ
హౌస్‌ఫుల్స్ అవుతూ నడుస్తుందండి. 2 వారాలకి 430 కోట్లు రావడం ఖచ్చితం అండి అది. అలాగే ఓవర్‌సీస్‌లో $6,000,000 అంటే $60,00,000 వసూలు చేసి నా భూతో నా భవిష్యత్తు రీతిన ఉత్తరాది అదే ఓవర్‌సీస్‌లో కొనుక్కున్న బయర్స్‌కి మంచి లాభాలనిచ్చి వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ఒక మంచి వాళ్ళకి పండగ సంక్రాంతి పండగ వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చని నిరూపించిందండి. ఇటువంటి ఘనత ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళకు ఇంకొకసారి నేను సెల్యూట్ చేస్తున్నాను. ఇంత ఆదరించి అభిమానించిన ప్రేక్షకులు ఇంకోసారి సెల్యూట్ చేస్తున్నాను. ఇటువంటి విజయం ఇచ్చిన ప్రజలకి ఇంకోసారి సెల్యూట్ చేస్తున్నాను. మంచి సినిమా వస్తే థియేటర్‌లకు వస్తారని నిరూపించిన ఈ సినిమా 'మనశంకర వరప్రసాద్'ని నేను అభినందిస్తున్నాను. ఆ సినిమాలో నటించిన నటులు కావచ్చు, డైరెక్ట్ చేసిన కావచ్చు, డైరెక్ట్ టీమ్ కావచ్చు, సాంకేతిక అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.